అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము ఎవరైతే 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు ఏ నెలలోనైనా సరే ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఏ ఫీల్డ్ వారికి కలిసి వస్తుంది, ఏ ఫీల్డ్ వారికి కలిసి రాదు, ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ పోతాయా ఉంటాయా, వివాహపరంగా అన్ని విధాలుగా అన్ని ఫీల్డ్ వారికి చెప్పడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు న్యూమరాలజీగా మీ పిల్లలు కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినట్లయితే 100% న్యూమరాలజీలో నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఈ సంవత్సరం 2025లో ఈ 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు జన్మించిన వారికి చాలా 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 బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. సో వీరికి ఈ 2025లో ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వారి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నవారు ఏంటంటే, బిజినెస్ అయితే లాభదాయకంగా ఉంటుంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మ్యాక్సిమం ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, వివాహపరంగా మ్యారేజెస్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వివాహం అవ్వలేదని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇంకొకటి కోర్టు విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆస్తుల పరంగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. మనీ పరంగా కూడా ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఇవి అన్నీ కూడా ఈ సంవత్సరం కలిసి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటి అని అంటే, వీరికి లవ్ మ్యారేజ్ అనేది పనికిరాదు. ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా సరే అది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సక్సెస్ అయ్యింది, ఇంకో సంవత్సరం ఫెయిల్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, వీరికి ఎవరైతే కోర్టు పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వారికి వీరి సైడు ఈ సంవత్సరం కనుక తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా వీరే గెలవడం అనేది జరుగుతుంది. ఎవరైతే మనీ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వీళ్ళ మనీ వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుంది, రావట్లేదు అంటే అవి కూడా రావడం జరుగుతుంది. మీరు ఎవరికి మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మీ సీక్రెట్స్ చెప్పినట్లయితే మీ సక్సెస్ అనేది వెనక్కిపోతుంది, సక్సెస్ అనేది రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కేతు అధిపతి. కేతు ఏంటంటే బిజినెస్ పరంగా ముందుగా ఊహించడంలో మీకు ముందుగా జరిగేదేంటో సెన్స్ చేయగలరు. కానీ మీరు ముందుగా అనుకున్నవి, మీ ప్లాన్స్, మీ థాట్స్, మీ థింగ్స్ ఎవరికైనా చెప్పినట్లయితే వాళ్ళకి కలిసి వస్తుంది, మీకు కలిసి రాదు. అది మీ విషయంలో ఏం చేసినా సరే చేసిన తర్వాత చెప్పి చేయకండి. అది అప్పుడే మీ సీక్రెట్కి రహస్యం ఇదే అనమాట. సో మీరు ఇలా చేసినట్లయితే బాగుంటుంది. మీ డబ్బుల పరంగా కూడా ఆల్రెడీ ఒక విధంగా వెళ్తున్న వాళ్ళకి, ఫ్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు, బిజినెస్లో కూడా ఎలాంటి నష్టాలు అనేది రావు, చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరం మీకు చిన్న చిన్న దోషాలు కానీ, పరిహారాలు కానీ, కుజ దోషం కానీ, రాహు దోషం కానీ, ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, కలత్ర స్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నట్లయితే ఒక్కసారి చూసుకోండి, మంచిగా చూసుకోండి, దానికి తగ్గ పరిహారాలు అనేవి చేసుకోండి. తప్పకుండా వివాహం అవ్వడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఉంటారో వారికి ఎవరికి కలిసి వస్తుంది అని అంటే, ఏ నెంబర్స్ వాళ్ళకి, వాళ్ళ లక్కీ నెంబర్ కానీ, డెస్టినీ నెంబర్ కానీ, వాళ్ళ నేమ్ నెంబర్ కానీ ఎలా ఉండాలంటే, టోటల్ చేస్తే లాస్ట్కి 2 అన్నా రావాలి, 7 అన్నా రావాలి, 1 అన్నా రావాలి, 4 అన్నా రావాలి. ఈ నెంబర్స్లో ఏ నెంబర్ వచ్చినా సరే వీళ్ళకి కలిసి వస్తుంది. కాదు వేరే నెంబర్స్ 3 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా, 9 వచ్చినా ఇవన్నీ కలిసి రాని నెంబర్స్ అనమాట. ఈ నెంబర్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది, ఎక్కువ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళు మ్యారేజెస్ చేసేటప్పుడైనా సరే వాళ్ళ నేమ్ కలిసి రాకుండా ఉన్న కొంతమందికి ఏంటంటే అన్నీ బాగుంటాయి, నేమ్ కలిసి రాదు. సో వారు చిన్న చేంజ్ అనేది చేసుకోండి, లైఫ్లో చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ శ్రమలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీరికి ప్రాబ్లమ్ని ఎక్కువగా తీసుకుంటారు, చిన్న ప్రాబ్లమ్ని కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళకి మనశ్శాంతి అనేది కోల్పోవడం జరుగుతుంది. సో అలా కాకుండా సింపుల్గా తీసుకోండి, స్మార్ట్గా ఆలోచించండి. వితిన్ సెకండ్స్లోనే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం పరిహారాలు అనేది చెల్లించుకోవడం తప్పనిసరి. మీకు ఊరికే అయితే మ్యారేజెస్ అవ్వవు. ఇంకొకటి ఏంటంటే, మీకు
గవర్నమెంట్ పరంగా కానీ జాబ్స్ అనేది ట్రై చేయండి, వస్తాయి. వచ్చే ఛాన్సెస్ అనేది 99% అనేది ఉంది. మీకు ఎవరైతే మంచి సీట్లు రావాలని కోరుకుంటున్నా, వేరే కంట్రీస్కి వెళ్ళాలని కోరుకుంటున్నా, ఆల్రెడీ వేరే కంట్రీస్లో ఉన్న వారికి జాబ్ రావాలి, జాబ్ మాకు పర్మనెంట్ అవ్వాలి, వీసా రావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం 90% అనుకూలంగానే ఉంది. సో ట్రై చేయండి. ధర్మబద్ధంగా ఒకరిని చీట్ చేయాలి అనుకుంటే మాత్రం సక్సెస్ అవ్వలేరు. ఏదైతే న్యాయం ధర్మం ఉందో అటు సైడ్ అడుగులు వేయండి. సో మంచిగా ఉంటుంది. సో వీరికి ఎవరికి బాగుంటుంది అని అంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది, ఏ రాశి వారికి బాగుంటుంది అని అంటే, అశ్విని, మగ, మూల నక్షత్రం అంటే 7, 16, 25 నెంబర్లో పుట్టిన వారికి మగ నక్షత్రం, అశ్విని నక్షత్రం, మూల నక్షత్రంలో పుట్టిన వారికి కలిసి రావడం జరుగుతుంది. తర్వాత ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది అని అంటే, మేషరాశి వారికి, ధనుస్సు రాశి వారికి, కుంభరాశి వారికి, సింహరాశి వారికి, వీరికి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎక్కువగా కలిసి వచ్చే రాశి అనేది ఇది. వీళ్ళకి నేమ్ ఇక్కడ 7లో పుట్టారు, ఈ రాశి వచ్చింది, సింహరాశి వచ్చింది, వీరికి ఎక్కువ కలిసి వస్తుంది ఈ సంవత్సరం. వీరు ఏం చేసినా సరే కలిసి రావడం జరుగుతుంది. వీరికి డబ్బులు తిరిగి రిటర్న్ రావాలి అనుకుంటే ఈ సంవత్సరం కొంచెం గట్టిగా ట్రై చేయండి, వచ్చేస్తాయి. ఎవరైనా మీకు అప్పులు, మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే అవైతే తిరిగి రావు. మ్యాక్సిమం ఈ సంవత్సరం వరకు ఎవరికైనా డబ్బు సహాయం చేయడం అనేది స్కిప్ చేయండి. లేదు మీరు డబ్బు సహాయం చేస్తానంటే విత్ ప్రాపర్ ప్రూఫ్స్తో ఇవ్వండి, అప్పుడు మీకు మనీ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. అండ్ వీరికి వ్యవసాయం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. భార్యాభర్తలు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు ఏంటంటే అనుమానం ఇవన్నీ వదిలేసినట్లయితే వీళ్ళు బాగుండడం జరుగుతుంది. మీకు ఇంకా నేను ఏదైనా ఫీల్డ్ స్కిప్ చేసినా, మీ గురించి ఎవరి గురించి అయినా చెప్పకుండా వదిలేసినా వాళ్ళు నాకు ఒకసారి కమెంట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.